ఈ బడ్జెట్‌లో అమరావతికి మాత్రం స్పెషల్‌గా నిధులనేది కేటాయించడం జరిగింది కేంద్రం. అయితే దానికన్నా ముందు మనందరికీ తెలిసిన విషయమే 15,000 కోట్ల ఆర్థిక ప్యాకేజ్ అనేది మాత్రం ఆల్రెడీ మనకి ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి నిధులైతే వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2025కి 4,285 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేశారు ఫస్ట్ ఫేజ్‌లో. ఇకపోతే సెకండ్ ఫేజ్‌లో మొన్న డిసెంబర్ 2025కి ఆల్రెడీ మళ్ళీ 1,600 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఈ స్పెషల్‌గా నిన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్‌లో ఈ 15,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ కాకుండా మళ్ళీ అదనంగా రాజధాని నిర్మాణానికి డైరెక్ట్‌గా నేరుగా 1,130 కోట్లు కేటాయించారు. రెండో పాయింట్, మళ్ళీ రాజధానిలోనే డ్రైనేజీ మరియు మౌలిక వసతుల కోసం స్పెషల్‌గా 800 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇకపోతే మూడో పాయింట్, ఆంధ్రప్రదేశ్‌లో సిటీస్ డెవలప్‌మెంట్ కోసం, నగరాల డెవలప్‌మెంట్ కోసం 432 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ 15,000 కోట్ల రూపాయలు కాకుండా. అయితే ఇప్పుడు మనందరికి వచ్చేటువంటి అతిపెద్ద క్వెషన్ ఏంటంటే, ఈ 15,000 కోట్ల రూపాయలు కేంద్రం మనకి ఇచ్చేటువంటి సహాయమా? లేదా అప్పా? ఇదే మెయిన్ క్వెషన్. సో, ఇక్కడ ఒక క్లారిటీ తీసుకుందాం. ఇదైతే ఈ 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పుగానే తీసుకొని వస్తున్నారు. కానీ విభజన చట్టం ప్రకారం 90:10 90% అప్పుని కేంద్ర ప్రభుత్వమే కట్టాలి. 10% మాత్రమే అప్పుని రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. సో, ఇది దీనికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్. సో, ఇక్కడ ఈ 15,000 కోట్ల రూపాయలు అనేది కేంద్రం మనకి సహాయంగానే ఇస్తుంది. అందులో కేవలం 10% మాత్రమే మనం తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి, ఈ 15,000 కోట్ల రూపాయలు మనకి వరల్డ్ బ్యాంక్ నుంచి, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకొని వస్తున్నారు. 15 సంవత్సరాల పాటు ఈ అప్పును చెల్లించాల్సిన అవసరం లేదు. మారటోరియం పీరియడ్ అయితే ఇది. ఈ 15 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ 15,000 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇది మారటోరియం పీరియడ్. ఇది కూడా తీసుకొచ్చింది కేవలం 4% వడ్డీకి మాత్రమే ఈ 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి తీసుకొని వచ్చింది. సో, ఏది ఏమైనా సరే ఈ 15,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ అనేది మన అమరావతి డెవలప్మెంట్‌కి బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ 2 ఫేజెస్‌లో 4,285 కోట్లు రిలీజ్ అయినాయి. అలాగే సెకండ్ ఫేజ్‌లో 1,600 కోట్లు రిలీజ్ అయినాయి. సో, మళ్ళీ ఇంకా రావాల్సినటువంటి ఫండ్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సో, మరి ఇంకా ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అమరావతి డెవలప్మెంటు 2028కి పూర్తవుతుందనేది వాళ్ళ అంచనా. 2028కి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఇది ఓపెనింగ్ అనేది జరగాలని చెప్పి టార్గెట్ చేసుకొని ఇక్కడ శరవేగంగా పనులైతే చేస్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.